టు బి అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ యు యూజ్డ్ టు బి అంటే నువ్వు ఒకప్పుడు ఉండేవాడివి. ఇక్కడ యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ అంటే నువ్వు ఇప్పుడు కూల్ పర్సన్ కాదు. యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ యాజ్ యు యూజ్డ్ టు బి అంటే నువ్వు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూల్ పర్సన్ వి కాదు, అప్పుడున్నంత కూల్ పర్సన్ వి నువ్వు కాదు అని చెప్పడానికి. అంటే ఒకప్పుడు యు ఆర్ అ కూల్ పర్సన్, నువ్వు ఒకప్పుడు కూల్ పర్సన్ వి కానీ ఇప్పుడు కాదు. అందుకే అప్పుడున్నంత కూల్ పర్సన్ నువ్వు ఇప్పుడు కాదు అని చెప్పడానికి యు ఆర్ నాట్ ద కూల్ పర్సన్ యాజ్ యు యూజ్డ్ టు బి అని చెప్పొచ్చు. ఓకే, సెకండ్ వన్ చూస్తే ద ప్యారడైజ్ బిర్యానీ ఈజ్ నాట్ యాజ్ డెలిషియస్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ప్యారడైజ్ బిర్యానీ వన్స్ వాస్ ఇట్ వాస్ డెలిషియస్, ఒకప్పుడు ఇట్ వాస్ డెలిషియస్, నాట్ నౌ ఇప్పుడు కాదు. అదే ఏం చెప్తున్నాం, ఒకప్పుడు ఉన్నంత టేస్టీగా ఇప్పుడు లేదు ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పడానికి ద ప్యారడైజ్ బిర్యానీ ఈజ్ నాట్ యాజ్ డెలిషియస్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి అంటే ఒకప్పుడు ఉన్నంత రుచిగా ఇప్పుడు లేదు అని చెప్పడానికి. ఓకే, వెల్ పీపుల్ ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ దే యూజ్డ్ టు బి. పీపుల్ ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ దే యూజ్డ్ టు బి అంటే ప్రజలు ఒకప్పుడున్నంత అమాయకులు ఇప్పుడు కాదు. దే వర్ ఇన్నోసెంట్ ఇన్ ద పాస్ట్. గతంలో వాళ్ళు అమాయకులుగా ఉంటుండే, ఏం తెలియకపోతుండే. బట్ నవ్ డేస్ దే ఆర్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ దే యూజ్డ్ టు బి అంటే ఒకప్పుడున్నంత అమాయకులు అయితే కాదు ప్రజలు. అవునా కాదా అనేది కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ యాక్చువల్ గా స్పైక్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు లైక్స్ కొట్టట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. ఓకే, చేయకండి, కామెంట్స్ చేయకండి, లైక్స్ కొట్టకండి, నో ప్రాబ్లం. ఎనీవే ఇక్కడ చూస్తే ద పార్టీ ఈజ్ నాట్ యాజ్ హానెస్ట్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ద పొలిటికల్ పార్టీ వన్స్ ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్, ఒకప్పుడు నిజాయితీగా ఉంటుండే ఆ పార్టీ. ఇప్పుడు ఏంటి అంటే ద పార్టీ ఈజ్ నాట్ యాజ్ హానెస్ట్ యాజ్ ఇట్ వాజ్ లేదా యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. టూ వేస్ లో చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నంత నిజాయితీగా ఇప్పుడు ఆ పార్టీ లేదు అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, అట్లనే షీ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ షీ వాస్. ఒకప్పుడు లాగా ఆమె సేమ్ పర్సన్ కాదు, షీ ఈజ్ చేంజ్డ్, ఆమె మారిపోయింది. షీ ఈజ్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ షీ వాస్ అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, ఆమె మారిపోయింది అని. మీరు కూడా చెప్పొచ్చు యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ యు వర్. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ యు వర్ అంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు, నువ్వు మారిపోయినావు. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ యాజ్ యు వర్ బిఫోర్ అవర్ మ్యారేజ్ అంటే మన పెళ్లి ముందున్నట్టుగా ఇప్పుడు నువ్వు లేవు, యు ఆర్ చేంజ్డ్. ఓకే అని చెప్పడానికి. రెహమాన్స్ మ్యూజిక్ ఈజ్ నాట్ యాజ్ ఎక్సైటింగ్ యాజ్ ఇట్ వాస్ కదా. ఇప్పుడు రెహమాన్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్ అనేవి ఒకప్పుడు ఉన్నంత ఎక్సైటింగ్ గా లేవు ఇప్పుడు. అలా చెప్పడానికి రెహమాన్స్ మ్యూజిక్ ఈజ్ నాట్ యాజ్ ఎక్సైటింగ్ యాజ్ ఇట్ వాస్. ఒకప్పుడు ఎక్సైటింగ్ గా ఉంటుండే, ఇట్ వాస్ రియల్లీ ఎక్సైటింగ్ టు లిసన్ టు ద సాంగ్స్ కంపోజ్డ్ బై ఏఆర్ రెహమాన్. బట్ ఇప్పుడు ద ఎక్సైట్మెంట్ గోస్ మిస్సింగ్ కదా, రైట్? ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు కూడా సేమ్ ఫీల్ అయితే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ ద మూన్ ఈజ్ నాట్, చూడండి, ద మూన్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ వాస్ ఎస్టర్డే. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ వాస్ ఎస్టర్డే అంటే చంద్రుడు నిన్న ఉన్నంత అందంగా ఈ రోజు లేడు అని చెప్పడానికి. లవ్లీ ఎక్స్ప్రెషన్ కదా. యా, ద మూన్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ వాస్ ఎస్టర్డే. ఓకే, నిన్న ఉన్నంత అందంగా ఈ రోజు చంద్రుడు లేడు అని చెప్పడానికి. ఓకే, యు ఆర్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యు వర్. ఓకే, ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు నువ్వు లేవు అనేది ఇట్స్ a negative comment actually. We should not be speaking like that, but okay, just for the sake of an example I have taken this. You are not as beautiful as you were అంటే ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు నువ్వు లేవు అని చెప్పడానికి. Most of the students are not as confident as they were in the beginning of the course. Beginning of the course లో ఉన్నంత కాన్ఫిడెంట్ గా తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఉండరు. Do you agree with me? If you agree with me, say yes in the comments. If you disagree with me, say no in the comments. Okay, currently most of the students are not as confident as they were in the beginning of the course.
కోర్స్ బిగినింగ్ లో ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఆ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఉండరు. కాన్ఫిడెంట్ గోస్ డిక్రీజింగ్ డే బై డే, తగ్గిపోతా ఉంటుంది. ఎందుకు ఐ డోంట్ నో, రైట్? అందుకే ఐ ఆల్వేస్ ఆస్క్ మై స్టూడెంట్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వన్స్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్, లవ్ లో ప్రతిరోజు ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప నో కైండ్ ఆఫ్ బోర్డమ్ అనేది రాదు. కాబట్టి ఇంగ్లీష్ ని కూడా లవ్ చేస్తే యూ క్యాన్ బి ఎక్సైటెడ్, యూ కెన్ బి యాజ్ ఎక్సైటింగ్ యాజ్ ఎవ్రీ డే, లైక్ అంటిల్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనమాట. నేర్చుకునేదాకా చాలా ఎక్సైటింగ్ గా ఉండొచ్చు. ద లాస్ట్ వన్, ఈజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ హీ వాజ్. ఒకప్పుడున్నంత దూకుడుగా లేడు అతను అని చెప్పడానికి. ఈజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ హీ వాజ్. ఒకప్పుడున్నంత దూకుడుగా ఇప్పుడు లేడు అని చెప్పడానికి. ఇట్లనే మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ లవర్స్ లో కానీ, మీ ఎనిమీస్ లో కానీ ఎవరైనా ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అని చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ అవుట్. బట్ డూ కామెంట్ అండ్ గివ్ మీ అ లైక్. ఎంత ఎక్కువ మంది లైక్స్ చేస్తే అంత ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. కామెంట్స్ కూడా అంతే. సబ్స్క్రైబ్ చేయడం ఎప్పుడో మర్చిపోయినట్టున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి.